నువ్వు అడుగు. నువ్వే అడుగు. అది కాదు భృంగి, నువ్వు అడుగు. కాదు, ప్రమథ గణాలలో ప్రముఖుడు నువ్వు అడిగితేనే బాగుంటుంది. ఏమిటి నందికేశ్వర, మీలో మీరేమిటో తర్కించుకుంటున్నారు? అవును స్వామి, దక్షుడు మీ పట్ల విముఖుడయ్యాడు కదా, మిమ్మల్ని అల్లునిగా అంగీకరిస్తాడా అని భృంగి సందేహిస్తున్నాడు. అవును, అంగీకరించడు. అడ్డు చెప్పడానికి దక్షుడెవరు స్వామి? మీ భార్యను మీరు పెండ్లాడుతుంటే సతీదేవి పూర్వజన్మలో మీ అర్థాంగి, జన్మ జన్మాలకి ఆ జగన్మాత మీ అర్థాంగిగానే అవతరిస్తుంది. కానీ ఈ జన్మలో దక్షిణ కుమార్తెగా ఆవిర్భవించింది కదా. ఏమిటి స్వామి, ఏదో గడ్డు సమస్య వచ్చినట్టుందే? రా నారదారా, నువ్వు తలుచుకుంటే సామాన్య సమస్య కూడా గడ్డు సమస్యగా మారక తప్పుతుందా? అవును స్వామి, ఇది అంతా తమ తలవే. మహానుభావులు వియ్యమందుకోవలసిన చోట కయ్యం కల్పించారు. అయ్యయ్యో, కలిసికట్టుగా కైలాసవాసులు అందరూ నన్నే నిందిస్తున్నారే. కానివ్వండి, అయినా ఇందుకు నేను అనర్చిన తప్పేమిటి స్వామి? శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నీవే కదా నారదా స్వయంగా మా వద్దకు పంపింది. అవును, పరోపకారం తప్పేనంటారా స్వామి? స్వామి, మీకు మీ పరోపకారానికి ఒక్క నమస్కారం. తమరు చేసేదంతా పరా అపకారమే. అదే నమస్కారాలు స్వామి. మీలాగే పరమేశ్వరుడు కూడా బ్రహ్మచారిగా ఉండిపోవాలనా మీ ఉద్దేశం? అలా అంటున్నావే? అవును, బద్ధ విరోధిగా మారిన దక్షుడు తన కుమార్తెను మా స్వామికి ఇస్తాడా? ఏమిటి అంతవరకు వచ్చింది? బహుశా మా అన్నగారు ఏదో ఆవేశించేది ఉంటారు. అయితే మెన్నగారు నొప్పించండి చూద్దాం. సరి, నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నానంటే మొదటికే మోసం వస్తుంది. నారుగా సంతానకర్తలు వారే దీన్ని సానుకూలం చేస్తారు. సెలవా స్వామి. ఆహా, నేడు చాలా సుదినం. సృష్టి స్థితి కారకులే స్వయంగా విచ్చేశారు. ఉరకరారు మహాత్ములు. వచ్చిన పని ఏమిటో ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించడానికి రాలేదు దక్ష ప్రజాపతి, కార్యార్థులమై వచ్చాం. ఆశ్చర్యం, మీ అంతటి వారు కార్యార్థులే రావడమా? నన్ను సమాన గౌరవంతో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. వచ్చిన కార్యం విశదీకరించండి. నాయనా దక్ష, నాడు నీ దత్తపుత్రికల వివాహానికి వచ్చాం. నేడు నీ కన్న కుమార్తె కళ్యాణ విషయమై ప్రస్తావించడానికి వచ్చాం. సతీదేవికి సత్వరం వివాహం చేయడం మంచిది కదా? అవును, నేను యోచిస్తున్నాను. ఈడు వచ్చిన కన్య ఇంట్లో ఉన్నంత వరకు కన్నవారికి శాంతి ఉండదు కదా. కానీ ఆమె సౌందర్యానికి, సౌజన్యానికి, సౌశీల్యానికి తగిన వరుడెవరో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను. సకల ఐశ్వర్యవంతుడు, మహా తపస్వి, సురాసుర పూజనీయుడు మీ అంతటి వాడు ఎవరో ఎక్కడున్నాడో సెలవేయండి స్వామి. నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. నీవు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు, మాతో సమానమైన వాడు మహాదేవుడు ఒక్కడే. హాస్యానికి అంటున్నారా? కాదు, యథార్థమే చెప్తున్నాను. నీ కుమార్తెకు తగిన వరుడు ఆ సదాశివుడే. చాలా బాగుంది. ఆ భిక్షాధికారి ఈ దక్ష ప్రజాపతికి తగిన అల్లుడా? కట్టగుడ్డ లేక పచ్చి తోలు కట్టుకు తిరిగేవాడు, తిండి లేక భిక్షాపాత్ర పట్టుకు జీవించేవాడు, నిలువ నీడ లేక నిత్యం శ్మశానాల్లో భూతప్రేత పిశాచాలతో సంచరించడి ఆ బూడిద పుస్తయ్య సతీదేవికి తగిన వరుడా? అసంభవం. అపచారం దక్ష, ఈశ్వర దూషణ చేయ. త్యాగమూర్తి అయి నీకు మాకు సమస్త లోకాలకు ఐశ్వర్యం ప్రసాదించడం చేతనే తాను భిక్షాధికారి అయినాడు. మహాభూతాలు విచ్చలవిడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు. భక్తమందారు మనందరికీ పూజనీయుడైన ఆ పరమశివుని తూష్ణీభావంతో దూషించు. మన వాదోపవాదాలు అప్రస్తుతం. ఆడిన మాట తప్పిన వారికి నా పుత్రికనిచ్చుటకు వీలు లేదు. ఏనాడు చంద్రుని ఆదరించి నన్ను తృణీకరించాడో ఆనాడే ఆతరపై నాకున్న గౌరవ మర్యాదలు నశించినవి. దక్ష, దురహంకారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు. సతీదేవిని మహాదేవుడు కాక అన్యులు తేరి చూడలేదు. కావున నీ శ్రేష్కాములమైన మా హితోపదేశం ఆలించి నీ సుతను ఈశ్వరునికిచ్చి పాణిగ్రహణం చెయ్యి. క్షమించి ఆ క్షుద్రుని పేరెత్తకండి. మీరెంత చెప్పినా సరే నేను మాత్రం దీనికి అంగీకరించండి. దక్ష, బాగా ఆలోచించుకో. ఆలోచించవలసిన అవసరమే లేదు. సరే, త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. దేవదేవ, మహాదేవ, ఏమిటి వైపరీత్యం? పరమ భక్తుడైన నా తండ్రి నీకు ప్రబల విరోధిగా మారిపోయాడు. చిన్ననాటి నుంచి నేను కాంచిన మధుర స్వప్నాలు కన్నీటితో కరిగిపోవలసిందేనా స్వామి? ఇన్నాళ్ల నుంచి నీ పూజ చేసినందుకు నేను ఒక్కటే కోరుతున్నాను. నా తండ్రి ఏ అపరాధం చేసినా మన్నించు. నా విన్నపం ఆలించి పాలించు స్వామి. సతీదేవి, కన్నీరా తల్లి? దక్ష ప్రజాపతి ముద్దు పిట్టవు నీకా మా కన్నీరు? లేదు నాన్నగారు. తల్లి, తండ్రికి ఇష్టం లేని కార్యం
తనయ చేయడం మంచిదమ్మా. నాన్న, మీకు వ్యతిరేకంగా నేనెన్నడూ ప్రవర్తించలేదు. నాకు తెలుసునమ్మా, నా ప్రియపుత్రిక నా విమతానికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించదనే విశ్వాసం నాకున్నది. తల్లి, తండ్రికి సంభవించిన పరాభవం కుమార్తె కూడా వర్తిస్తుందిగా? అవును నాన్నగారు. అయితే నేటితో ఈ శివపూజ కట్టిపెట్టు. క్షుద్రుడైన అరుదుని ఆరాధన నీకు తగదు. నాన్నగారు, మీరేనా అలా మాట్లాడేది? చిన్ననాటి నుంచి నాకు శివభక్తి మీరే కదా బోధించారు. అవునమ్మా, ఆనాడు బోధించాను, పూజించమన్నారు. ఈనాడు కాదంటున్నాను. తగినంత కారణం లేనిది నిన్ను శాసించగలనా తల్లి? ఆ దురహంకారి ఆడిన మాట తప్పి నన్ను అవమానపరిచాడు. మాట నిలకడలేని వారిని పూజించే కన్నా మరిచిపోవడమే మంచిది. మరచిపోవడమా? ఆ మహాదేవుని మరచిపోవడం సాధ్యమేనా నాన్న? పరమేశ్వర పాదార విందాను రక్తి భక్తి నాలో సుస్థిరమైపోయినవి. ఆ దేవదేవుని ప్రాణపతిగా భావించి సేవిస్తున్నాను. ప్రాణపతిగానా? అవును నాన్న, ఆయనే నా జీవం, నా లోకం సర్వస్వం. సాధించు నీ ప్రలాపం. చతుర్దశ భువనైక శాసనకర్త, సకల ఐశ్వర్య సంపన్నుడైన ఈ దక్షునకు ఆ భిక్షు అల్లుడు కావడమా ఆ సంభవం? సతీ, నిష్కర్షగా చెబుతున్నాను, నేటి నుంచి నీ మనసు మార్చుకోవాలి. ఆ నీలకంఠుని తప్ప వేరెవరినైనా సరే వరించి వివాహం చేసుకో. మన్నించండి నాన్న, వివాహం చేసుకుంటే ఆ విశ్వేశ్వరుణ్ణి చేసుకుంటాను, లేదా ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మచారినిగానే జీవిస్తాను. సతీ, నన్నే ఎదిరించ సాహసించావా? కన్న కూతురు కావున ఇంతవరకు ఓర్చాను. మరపాల జ్వాల దగ్ధమై ఉండేవాడు. సతీ, కడసారిగా చెబుతున్నాను, నువ్వు కన్యగా ఉండడానికి వీల్లేదు, ఆ కాలఘట్టుని స్మరించడానికి వీల్లేదు. నాన్న, నన్ను చిత్రవద చేసిన శివనామ స్మరణ మావలేదు. ఆ దేవదేవునికి అంకితమైన నా మనసు మార్చుకోలేదు. మార్చుకోలేవు? సరే. నాన్న, నాన్న, తొందరపడకండి. నాన్న. దేవదేవ, మా తప్పుల్ని మన్నించి కటాక్షించు. మార్చుకోలేదు, చూస్తాను ఎలా మార్చుకోలేవు. ఒరే పిశాచ బంధు, నీ మాయలు మంత్రాలు నా దగ్గర సాగు. అపరాధం స్వామి, అపరాధం. శాంతించండి. నన్ను వారించు. ఒరే మాయావి, నాతో నా నీ చెలగాటం. నిన్ను ప్రత్యక్షంగా పరాభవించక నిద్రించని దక్షుడు. అమ్మా, అమ్మా. ఊరుకోటాను, ఊరుకో. మీ నాన్నగారి కోపతాపాలు నీకు తెలుసు కదా. కానున్నది కాకమానం. ధైర్యం వహించు.